Hi to everyone. Welcome back to Varahi Mata Tarot Reading ఛానల్. సో టుడే రీడింగ్ వచ్చేసి మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? మీ పర్సన్‌తో మీకు ఈ రిలేషన్షిప్ ఓకేనా? అనేసి చూద్దాం. సో మీ పర్సన్ నేమ్‌ని మీరు ఒక 3, 4 టైమ్స్ తలుచుకోండి. కార్డ్స్ ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. సో మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఏంటో చూద్దాం. కార్డ్ రివర్స్‌లో వచ్చింది. కింగ్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ దేని గురించో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా సాడ్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు. ఏ విషయంలో? మీ పర్సన్ మీకు ఏదో విషయం చెప్పకుండా దాచేశారండి. సో ఆ విషయం మీకు ఎక్కడ తెలిసిపోతుందో, లేక ఆల్రెడీ ఒకవేళ తెలిసి ఉంటే దాని గురించి మీ పర్సన్ భయపడుతున్నారు. తను ఏదో తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నారు. ఆ తప్పేంటో కొందరికి ఆల్రెడీ తెలిసింది. దాని గురించి మీ పర్సన్‌ని మీరెక్కడ అడుగుతారో, అసలు మీరు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారో, దానిని మీరు ఎలా తీసుకుంటారో అనేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీ పర్సన్ ఏంటంటే మేబీ మీ జీవితంలో మీ పర్సన్‌కి మీకు అసలు ఇన్ని రోజులు గొడవలై ఉండి, మీకు మీ మధ్య సరిగ్గా మాటలు లేకుండా ఉంటే గనుక, అసలు ఈ కార్డ్ వచ్చింది అంటే మీ మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీ సిట్యుయేషన్, మీ రిలేషన్‌షిప్ బావుంటుంది. సో ఇన్ని డేస్ నుంచి మీకు కర్మ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు మీ పర్సన్‌కి గొడవలయ్యాయి. మీ పర్సన్ మీతో కరెక్ట్‌గా లేరు. మీ సిట్యుయేషన్‌లో చిన్న గొడవలైతే వచ్చున్నాయి. సో అవన్నీ క్లియర్ అయిపోయి మీ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉంటారు. మీకు ఇంతవరకు ఏదైనా ఫైనాన్షియల్‌గా మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేశారో, సో ఫైనా ఫైనాన్షియల్‌గా ఉన్న డబ్బు విషయాలలో మీకు మంచి లాభం అనేది రాబోతుంది. సో ఇంతవరకు మనీ లేకుండా అప్పులలో ఉంటే గనుక ఇప్పటి నుంచి అప్పులన్నీ క్లియర్ అయిపోయి మీరు ఫైనాన్షియల్‌గా ఒక స్టెబిలిటీ సిట్యుయేషన్‌కి వస్తారు. సో, మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేవి ఉండి, ఒకవేళ వాళ్ళు ఇవ్వకుండా గనక ఉంటే, మీకు వారి దగ్గర నుంచి డబ్బనేది వస్తుందండి. అలాగే మీ ఫ్యామిలీలో ఏవైనా మీకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ, లేక ఏవైనా ఉంటే అవి గూడా మీకు వచ్చేస్తాయి. సో, టుడే రీడింగు ఇది. ఎలా అంటే మీ పర్సన్‌కి మీ రిలేషన్‌షిప్‌లో గనక ఏవైనా చిన్న ఇష్యూస్ ఉంటే గొడవలుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ వచ్చేసరికి మ్యారేజ్ అయిన వాళ్ళ లైఫ్‌లో మీకు ఏదైనా అప్ అండ్ డౌన్ ఇన్ని డేస్ ఫైనాన్షియల్‌గా ఫేస్ చేసినట్టయితే, సో ఈ డే నుంచి మీకు మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అనేది స్టెబిలిటీకి వస్తుంది. మంచిగా ఉంటారు. మీకు ఏవైతే అప్పులన్నీ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని కామెంట్ చేయండి. థాంక్ యూ.